ఇక్కడ చూడండి, ఇదిగోండి మన గార్డెన్లో మనం అప్పుడు పాడైపోయిన ఉల్లిగడ్డలు అయితే ఇక్కడ పెట్టుకున్నాం కదా. ఇవి ఎంత బాగా ఉల్లిగడ్డలు అయితే రెడీ అయ్యాయి చూడండి. కొత్త ఉల్లిగడ్డలు అయితే వచ్చాయండి. ఇక్కడ కూడా పెద్ద ఉంది చూడండి, ఇదిగో పెద్ద సైజ్ అయ్యింది. పైన చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇవి సీడ్స్ అయితే తయారైనాయండి. ఇదిగో చాలా బాగున్నాయి కదా. మనము కిచెన్లో వచ్చేటివి ఇంట్లో మనం వాడుకోవడానికి తెచ్చినవి ఖరాబ్ అయినవి ఉంటాయి కదండి, అవి గార్డెన్లో అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఖరాబ్ అయిన ఉల్లిగడ్డలు కానీ ఇంకా ఆలుగడ్డలు కానీ ఏవైనా పెట్టుకుంటే మళ్ళీ మొలకలు వచ్చి మంచిగా స్టార్ట్ అవుతాయండి. ఇదిగో మనం ఇట్లా ఉల్లికాడలు అయితే రెడీ అయినాయి కదా, వీటిని మనం వంటలలో కూడా వాడుకుంటే మంచి టేస్టీ అయిన కర్రీ కూడా చేసుకోవచ్చండి. ఇదిగో మనం ఏది వేస్ట్గా పాడేయాల్సిన అవసరం లేదండి, ఇలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇగో సీడ్స్ కూడా రెడీ అయ్యాయి అనమాట. ఇవి సీడ్స్ దీంట్లోంచే వస్తాయి కాబట్టి నేను సీడ్స్ కోసం అని వదిలేసానండి. ఈ కాడలు అయితే నేను కట్ చేయలేదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.